దేవుడు ఉన్నాడా? ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ నేను మా అమ్మని అడిగినప్పుడు దేవుడిని అలా ప్రశ్నించకూడదు మనం. అరే అదేంటి అసలు దేవుడు ఉన్నాడని అడుగుతావు నువ్వు, అలా అంటే దేవుడు ఏమంటాడు నిన్ను? ఇలాంటి సమాధానం నేను మా అమ్మ చెప్పింది అనమాట. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కూడా ఆయన ఉన్నాడా లేడా అనే విషయాన్ని ఏదో గుడ్డిగా నమ్మేమని చెప్పాల. కీర్తనలు 53వ అధ్యాయము 2వ వచనం. అసలు బైబిల్ అనేది నిజంగా కరెక్టా, నేను బైబిల్ని ఎందుకు నమ్మాలి, ఇలాంటి విషయాలు మనం నెక్స్ట్ అంటే మరలా వచ్చే మెసేజ్లో బైబిల్ అనేది నిజమైన దైవ గ్రంథమా కాదా, ఎందుకు నేను బైబిల్ని నమ్మాలి అనే మెసేజ్ ఒకటి ఉంది, అందులో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అసలు దేవుడిని ఎలా వెతకాలని కోరుకుంటున్నాడు అనేది కనుక మనం ఆలోచిస్తే, కీర్తనలు 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనబడేలా పెట్టిన దేవుడు ఆకాశంలో దేవుడే నైట్ కనబడేలా పెట్టలేడా? ప్రతిరోజు నైట్ మనం పడుకునేటప్పుడు పైన దేవుడు కనబడ్డాడు అనుకో, ఆయన నుండి మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, పైన నుండి హాయ్ చెప్తున్నాడు అనుకో, బ్రహ్మాండంగా తెలిసిపోద్ది కదా మనకి దేవుడు ఉన్నాడని. ఆయన కాన్సెప్టే ఏంటంటే, ఆయన చూస్తున్నాడు వెతుకువారు కలరేమో అంటే వెతకాలి. మనుషులు ఏం చేయాలి? వాళ్ళ బుద్ధి అంటే వివేకము కలిగి, మన వివేకాన్ని ఉపయోగించి, మన తెలివితేటలను ఉపయోగించి, మన బుద్ధిని ఉపయోగించి దేవుడు ఉన్నాడా నిజంగా అసలు? ఒకవేళ ఉంటే లేడని కొంతమంది ఎందుకు అనుకుంటున్నారు, ఒకవేళ లేకపోతే ఉన్నాడని ఎందుకు కొంతమంది అనుకుంటున్నారు. ఇది మన బ్రెయిన్తో మనం ఆలోచించి అప్పుడు మనం డెసిజన్ తీసుకోవాలి దేవుడు ఉన్నాడా లేడా అని. అదే కీర్తనలో దేవుడు ఇంకో చోట ఏమంటాడంటే, దేవుడు ఉన్నాడు లేడు అనే విషయాన్ని రుచి చూచి తెలుసుకోవాలి అంటాడు. మీరు ఒక 2 పేజీలు వెనక్కి తిప్పితే ఇదే కీర్తనలో ఉంటుంది. ఏమని? 34వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అంటే నిజంగా దేవుడు గొప్పోడా కాదా, దేవుడు ఉంటే ఆయన్ని మనం పూజించాలా అవసరం లేదా, దేవుడు ఉంటే ఆయనకి మనం ప్రార్థన చేయాలా అవసరం లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం ఎలా తెలుసుకోవాలంట? కూర చూస్తే తెలియదుగా మనకి, రుచి చూస్తే తెలిసిద్ది. టెస్ట్ చేసి పరిశీలించి తెలుసుకోవాలి. దేవుణ్ణే క్వశ్చన్ చేసేంత రేంజా, దేవుణ్ణే పరిశీలించే రేంజా అంటే అవును, మరి దేవుడే అలా కోరుకున్నాడు. ఆయన్ని పరిశీలించాలి అని దేవుడు కోరుకున్నాడు, ఆయన్ని వెతకాలి అని దేవుడు కోరుకున్నాడు, ఆయన్ని రుచి చూసి తెలుసుకోవాలి అని దేవుడు కోరుకున్నాడు. ఓకే, సరే, ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తుంటే దేవుడు ఉన్నాడా అని కొంతమంది ఏమంటారంటే, అసలు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి, ఎక్స్ట్రా కదా, ఇప్పుడే మాకు స్కూల్లో కాలేజీల్లో సబ్జెక్టుల మీద సబ్జెక్టులు, మార్కుల మీద మార్కులు అని చాలా పెద్ద టెన్షన్స్, చాలా పెద్ద ఇది గురవుతున్నాం, ఇప్పుడు మేము మరలా సపరేట్గా బైబిల్ మెసేజెస్ అలా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. తమ్ముళ్ళు, మీ అందరికి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం 4 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి చదువుతున్నాం. ఎప్పుడు వరకు చదువుతాం? 4 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి 24-20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు చదువుతాం. అఫ్కోర్స్ ఇంకా చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కొంచెం పక్కన పెడదాం. అంటే 20 సంవత్సరాలు చదువుతున్నాం. 20 సంవత్సరాలు చదివేది దేనికోసం? డబ్బు కోసం, అవునా కదా? అఫ్కోర్స్ అనొచ్చు, ఇంజనీర్ లేకపోతే బిల్డింగ్లు ఎలా కడతారు, డాక్టర్ లేకపోతే రోగాలు ఎలా పోతాయి, డబ్బు కోసం చేస్తున్నారా, అవి మంచి మంచి ప్రొఫెషన్స్ కదా అని మీరు అనొచ్చు. కానీ డాక్టర్లకి జీతాలు ఇవ్వం, డబ్బులు ఇవ్వం, కానీ వైద్యం చేయాలి అనే కండిషన్ పెడితే ఎంతమంది డాక్టర్ వృత్తిని ఎంచుకుంటారు? డాక్టర్ జాబ్కి ఎంతమంది ఎంచుకుంటారు? ఇంజనీర్లు ఇల్లు కట్టాలంతే, వాళ్ళకి డబ్బులు ఏమో అన్నారనుకో, ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలి అనుకుంటారు? మనం ఓకే, వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది అనే ఒక మోరల్ ఆస్పెక్ట్ చూపించవచ్చు, కానీ ముఖ్యంగా 20 సంవత్సరాలు మనం ఎందుకు చదువుతున్నామా అంటే డబ్బు కోసం. చిన్నప్పటి నుంచి మనకు అదే చెప్తారా లేదా అమ్మోళ్ళు? నువ్వు బాగా చదువు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి, తర్వాత మంచి జాబ్ వస్తుంది, మంచిగా సెటిల్ అవ్వచ్చు, అంతేనా కదా? ఇప్పుడు మామూలుగా చదువుకోవడం, రాయడం బేసిక్, నీకు 6వ క్లాస్ వరకు చదివితే వచ్చేద్దా లేదా? 2-3 సంవత్సరాలు నేర్చుకుంటే చదవడం వచ్చేద్దా, రాయడం వచ్చేద్దా, అన్నీ వచ్చేస్తే నీకు సంతకం చేయడం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ అంతకన్నా ఎక్కువ మనం ఎందుకు చదవాలనుకుంటున్నాం అంటే డబ్బు కోసం. ఒకసారి మనం మోరల్గా ఆలోచిస్తే ఇప్పుడు సిస్టమ్ ఇలా తయారైంది, కానీ 20 సంవత్సరాలు నువ్వు చదివే కంటే 4 సంవత్సరాలు ఎక్కడికన్నా పనికి వెళ్ళి అందులో ప్రొఫెషనల్ అయిపోతే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుంది చెప్పండి. మన చర్చి కడటానికి కొంతమందిని పిలిచామన్నమాట. వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు, కానీ అది వాళ్ళకి స్కూల్లో నేర్పని చదువు. అది వెళ్ళారు, ఒక 2-3 సంవత్సరాలు ఎక్కడో ట్రైనింగ్ తీసుకున్నారు, ఎలా వేయాలి, ఎలా కట్టాలి, సీలింగ్ అన్నీ కట్టాలని చూసుకున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది వాళ్ళకి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎన్ని సంవత్సరాలు చదివాడు? 20 సంవత్సరాలు చదివాడు. దాని ఉద్దేశం నేను మిమ్మల్ని అందరినీ చదవద్దని చెప్పట్లేదు, చదవండి,
ఎందుకు చదువుతున్నాం అని ఆలోచించండి. ఇక్కడ నా పాయింట్ అలా ఏంటంటే, ఇప్పుడు రోడ్డు మీద ఏమన్నా వాళ్ళు బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నెలకి 50,000 1,00,000 సంపాదిస్తున్నారు. చదువు వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. నా పాయింట్ ఏంటంటే, డబ్బు సంపాదించే చదువు కోసమే 20 సంవత్సరాలు మనం స్పెండ్ చేస్తున్నప్పుడు మన లైఫ్లో డబ్బు కంటే విలువైనది, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్తో ఎలా ఉండాలి అనేది స్కూల్లో నేర్పిస్తారా? మీ అమ్మా నాన్నలతో ఎలా ఉండాలనేది స్కూల్లో కాలేజీల్లో నేర్పిస్తున్నారా? నీ భార్యతో ఎలా ఉండాలి, ఏమంటారు మన పెద్దలతో ఎలా ఉండాలి, చిన్నలతో ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి, తప్పు చేయకుండా ఎలా ఉండాలి? ఇప్పుడు స్కూల్లో కాలేజీల్లో అందరినీ చూస్తున్నాం మనం. లవ్ చేసి మోసపోయే వాళ్ళు ఉంటారు. లవ్ చెయ్యాలి అని ఆశపడేలాగా క్రియేట్ చేసే సినిమాలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వీటన్నింటిని కొంతమంది మామూలుగా లైట్ తీసుకుంటారు. అవి చాలా మంది జీవితాలను ఎఫెక్ట్ చేయవు. కానీ ఎఫెక్ట్ చేసిన వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి చూడండి. సినిమాలు చూసి అబ్బాయిలను చంపేస్తున్నారు. ఒక లవర్ కోసం, లవర్ ఉందని చెప్పేసి 2-3 అబ్బాయిలు వాళ్ళని చంపేసుకునే ఇది చూస్తున్నాం. కుల మతాల కోసం ఏమంటారు కూతుర్లను చంపేసాయి, ఆడు ప్రేమించిన అమ్మాయిలను చంపేసాయి, ఇవి చూస్తున్నాం. రకరకాలు చూస్తున్నాం. ఇవన్నీ దేనివల్ల కలుగుతున్నాయి? ఇవన్నీ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది స్కూల్లో కాలేజీలో చెప్తున్నారా మనకి? నువ్వు ఎందుకు దొంగతనం చేయకుండా ఉండాలి, ఎందుకు ఏమంటారు మోసం చేయకుండా ఉండాలి, ఎందుకు ఇంకోని చంపకుండా ఉండాలి, మనకి సబ్జెక్టులతో పాటు ఇవి నేర్చుకోవడం కూడా అవసరం. కాబట్టి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎన్ని సబ్జెక్టులు ఉన్నా, క్లాసులు ఉన్నా, స్టడీ అవర్స్ ఉన్నా, సెపరేట్గా ఈ మెసేజ్లు వినాలా అనే క్వశ్చన్ అయితే పెట్టుకోవద్దు. అవన్నీ మీకు లైఫ్లో డబ్బు సంపాదించడం కోసం ఉపయోగపడకపోవచ్చు. కానీ దేవుడి గురించి నాలెడ్జ్ అనేది లైఫ్లో మనల్ని ఉన్నతంగా నిలబెట్టింది. డబ్బులు ఉన్నా లేకపోయినా గొప్పగా నిలబెట్టింది. 20 సంవత్సరాలు డబ్బు కోసం స్పెండ్ చేస్తున్నప్పుడు దేవుడి కోసం కొంత సమయాన్ని కేటాయించి నిజంగా ఉన్నాడా లేడా, ఎందుకు నేను దేవుడిని నమ్మాలి, ఎందుకు నేను దేవుడిని పూజించాలి. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దేవుడి దగ్గరికి వచ్చేస్తే నువ్వు సినిమాలు చూడకూడదు, దేవుడి దగ్గరికి వచ్చేస్తే నువ్వు అబద్ధాలు ఆడకూడదు, దేవుడి దగ్గరికి వచ్చేస్తే నువ్వు సినిమా పాటలు వినకూడదు, దేవుడి దగ్గరికి వచ్చేస్తే నువ్వు డాన్స్లు వేయకూడదు. ఇవన్నీ వినేసి జనాలు ఏమైపోతారు, అయ్యి బాబాయ్ మా ఆనందాలను మేము కోల్పోతున్నామా దేవుడి దగ్గరికి వస్తే అని దేవుడి దగ్గర రావడం మానేస్తారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అసలు ఫస్ట్ తెలుసుకోండి నిజంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి. కోరుకుంటే అలాగే ఎందుకు కోరుకుంటున్నాడు, ఎందుకని నిన్ను ఏమంటారు తప్పు చేయొద్దు అంటున్నాడు, ఎందుకని నీ ఆనందాలు నువ్వు ఏవైతే ఆనందాలు అనుకుంటున్నావో ఆ ఆనందాల నుండి దూరం చేయాలనుకుంటున్నాడు. ఇవి మీకు మీరుగా తెలుసుకొని రుచి చూసి కరెక్టా కాదా, ఆయన నిజంగా దేవుడా కాదా, దేవుడైతే నాకు హెల్ప్ఫుల్లా కాదా, ఇలా ఉండడం వల్ల ఉపయోగం ఉందా లేదా అని రుచి చూసి వివేకముతో మనం ఆలోచించి దేవుణ్ణి తెలుసుకోవాలి అని దేవుడు చెప్పాడు. సో ఫస్ట్ ఈ మెసేజ్లు అన్నీ ఉన్నా కానీ దేవుడి గురించి వినాలా, సెపరేట్గా బైబిల్ మెసేజ్లు వినాలా అని మీరు క్వశ్చన్ పెట్టుకోవద్దు. వినాలి, ఖచ్చితంగా అవసరం. ఇకపోతే మన సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేద్దాం. మన పాయింట్ ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా. ఓకే, ఉన్నాడా లేడా అనేది నేను ఒకసారి చెప్తాను. ఉన్నాడా లేడా అని ఫస్ట్ తెలుసుకోవాలంటే మనం దేవుడికి డెఫినేషన్ తెలుసుకోవాలి. అంటే దేవుడు అంటే ఏంటి అసలు. ఫస్ట్ చాలామంది దేవుడు అనగానే ఏమనుకుంటారంటే మనలాగే ఒక 6 అడుగుల ఆకారం, 2 కాళ్ళు 2 చేతులు, ఒక ఫేసు, కాకపోతే ఆయనకి పవర్స్ ఉంటాయి. ఏదంటే అది. ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగే రిప్రజెంట్ చేస్తారు కదా. దేవుడు అనగానే మనలాగే ఉంటాడు, మనలాగే మాట్లాడతాడు. మనకి నువ్వు తెలుగు భాష అనుకో తెలుగులో మాట్లాడతాడు, ఇంగ్లీష్ అనుకో ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మనలాగే 2 కాళ్ళు 2 చేతులు అన్నీ ఉంటాయి, కాకపోతే ఎక్స్ట్రాగా ఏముంటాయి, పవర్స్ ఉంటాయి. వర్షం ఆగిపోమంటే వర్షం ఆగిపోద్ది, ఏది జరగమంటే అది జరిగిద్ది, సడన్గా నీకు బిర్యానీ కావాలంటే బిర్యానీ వచ్చేసిద్ది, సడన్గా నీకు ఇంకేదైనా కావాలంటే ఇంకేదైనా వచ్చేసిద్ది. అలాగేంటి, దేవుడు అనగానే ఇలాంటి ఒక ఇమాజినేషన్ మన బ్రెయిన్లోకి వచ్చేసిద్ది. ఫస్ట్ మీరు అది తీసేయండి. దేవుడు అనగానే మనలాగా ఉండడు. దేవుడు అనగానే మనలాగా ఒక బ్రెయిన్. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం సినిమాల్లో కానీ ఆటలు ఇట్లో కానీ. అంటే దేవుడిని తెలుసుకోకముందు నేను కూడా చూసేవాడిని కదా. దేవుడైనా కానీ గట్టిగా కొడితే వెనకబడిపోతాడు అనమాట. ఇప్పుడు గట్టిగా కొడితే మనం ఎందుకు వెనకబడతాం, మన బాడీ ఆకారం అలాంటిది, అంతేనా కదా. మనకు 2 కాళ్ళే ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్, ఎవడన్నా పైందంతే బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతాం. దేవుడికి కూడా మనలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి అనుకో, ఆయన కూడా ఏమంటారు ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, ఎనర్జియా ఏమంటారు, గ్రావిటేషనల్ ఫోర్సు, ఏమంటారు ఫ్రిక్షన్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆయన బానిసనే కదా దాని ఉద్దేశం. అప్పుడు దేవుడు మనలాగా 2 కాళ్ళు 2 చేతులు ఎలా పెట్టుకుని ఎందుకు ఉంటాడు. ఫస్ట్ దేవుడు అనగానే ఇది మీ మైండ్లోండి తీసేయండి. దేవుడు అనగానే ఒక ఫోర్స్, ఒక సూపర్ న్యాచురల్ పవర్,
పవర్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ వైర్ తీసుకుందాం అనుకుందాం. కరెంట్ వైర్లో కరెంట్ ఉంటుంది, కానీ ఆ కరెంట్ అనేది ఎలా మారుతుందో చూడండి. వైర్లో ఉన్నప్పుడు అది పవర్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం టచ్ చేయలేం కదా పవర్ని, అది గుర్తుపెట్టుకోండి. ఆ వైర్లోకి రాకముందు అది ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లోకి రాకముందు పవర్ ప్లాంట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఉంటాయి. అక్కడ రాకముందు మనం కానీ చూసాం అనుకో, పవర్ అనేది ఏమవుతుంది, మనం పవర్ని వాటర్ నుండి జనరేట్ చేస్తాం, విండ్ నుండి జనరేట్ చేస్తాం, సోలార్ నుండి జనరేట్ చేస్తాం. అంటే ఏమవుతుంది, పవరే, ఎలక్ట్రికల్ పవరే, కానీ వాటర్ అంటే ఏమంటారు మెకానికల్ ఫోర్స్ నుంచి ఇలా అయిపోతుంది, సోలార్ ఎనర్జీ నుంచి ఇలా కన్వర్ట్ అయిపోతుంది, విండ్ ఎనర్జీ నుంచి ఇలా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, అలాగే మనం చూసే ఎలక్ట్రికల్ పవర్, ఈ మూడు వేరు వేరు కాదు, వేరు వేరు స్టేట్స్లో మనకు కనబడుతున్నాయి. చిన్నప్పుడు చదువుకుంటుంటాం మనం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫార్మ్ టు అనదర్. అంటే ఏంటి, ఎనర్జీ అనేది రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. ఒకసారి ఏమో నీకు విండ్లాగా కనబడుతుంది అంటే గాలి, ఒకసారి ఏమో నీకు సోలార్ ఏమంటారు సూర్యరశ్మిలాగా కనబడింది, ఒకసారి ఏమో నీకు ఎలక్ట్రికల్ పవర్ అంటే కరెంట్ లాగా కనబడుతుంది. అంతేనే కదా, మనం చదువుకుంటాం అదే పవర్ అనేది ఒకదాని నుంచి ఇంకో రూపానికి మారుతుందని. కానీ వీటన్నింటికి సోర్స్ అయిన పవర్ ఒకటే ఉంటుంది. కరెక్టేనా కదా? అదే చెప్తూ వాళ్ళు ఏమంటారంటే ఎనర్జీ నైదర్ బి డిస్ట్రాయిడ్ నాట్ బి క్రియేటెడ్ అని చదువుకుంటాం మనం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీరు చదువుకున్నారో లేదో చిన్నప్పుడు, చదువుకోపోతే దాని ఉద్దేశం ఏంటంటే ఎనర్జీని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, అది ఉందంతే. ఒకసారి ఈ డెఫినేషన్ కరెక్ట్గా ఆలోచించండి. దాన్ని క్రియేట్ చేయలేము, దాన్ని నాశనం చేయలేము. ఇదే దేవుడి డెఫినేషన్. అదేందా, దేవుడు అనగా ఏంటంటే ఆది లేనివాడు, అంతం లేనివాడు. మనుషులలాగా కాదు, మనుషులు మనం పుడుతున్నాం చనిపోతున్నాం, కానీ దేవుడికి ఆది ఉండకూడదు, అంతం ఉండకూడదు. అప్పుడే దాన్ని ఏమంటాం, దేవుడు అంటాం. దేవుడు అనగానే ఒక సూపర్ న్యాచురల్ పవర్. ఓకేనా? ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్కి వచ్చేస్తే మనం ఇప్పుడు ఒకసారి మన భూమి ఉండే ప్లేస్ని ఆలోచిద్దాం మనం. సూర్యుడికి కరెక్ట్గా 3వ గ్రహం భూమి. సూర్యుడి నుంచి లెక్క పెడితే ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ బుధుడు, శుక్రుడు అలా మాట్లాడుకుంటే 3వ గ్రహం భూమి. భూమి కొంచెం ముందుకెళ్ళినా భూమి మీద ఎవరో బతకలేరు, వేడి ఎక్కువైపోద్ది. కొంచెం వెనక్కి వెళ్ళినా భూమి మీద ఎవరో బతకలేరు, మొత్తం ఐస్ లాగా అయిపోద్ది. ఎంత డిస్టెన్స్లో ఉంటే భూమి మీద మనం మంచిగా బ్రతుకుతామో అంతే డిస్టెన్స్లో భూమి ఉంది. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఎన్ని స్టార్స్ చూస్తున్నాం ఆకాశంలో. శాటిలైట్లు వేసుకుని వెళ్ళి రాకెట్లు వేసుకెళ్ళి ఎన్ని వేసుకెళ్ళి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. భూమిలాగా కనబడేది ఇంకోటి ఉందా మనకి? అంటే మీరు చూడండి, మన లైఫ్ అనేది ఎవరో ప్లాన్ చేసి, ఇప్పుడు మనం కట్టుకుంటాం చూసారా, మనం ఎందుకు ఇది ఇక్కడే ఉండాలి, టేబుల్ ఇక్కడే ఉండాలి, ఏ స్విచ్లు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా కట్టుకుంటాం, డోర్ పక్కనే స్విచ్ బోర్డు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం, లోపలికి రాగానే లైట్లు ఆన్ చేయాలి కాబట్టి. అంటే ఏంటి, స్విచ్ బోర్డు ఎక్కడ పెట్టాలి అనేది మనం ప్లాన్ చేసుకుని ఇల్లు కట్టుకుంటాం. కరెక్టేనా కదా? సేమ్ అలాగే ఒక్కసారి ఈ విశ్వాన్ని చూడండి. కరెక్ట్గా సూర్యుడి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంతే డిస్టెన్స్లో, రాత్రి పగలు ఎలా రావాలో అంతే డిస్టెన్స్లో సూర్యుడు చంద్రుడు ఉండడం. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి కాకుండా భూమి అదే రేట్లో తిరుగుతూ ఉంటుంది. కొంచెం స్పీడ్గా తిరిగినా మనందరం చచ్చిపోతాం, కొంచెం స్లోగా తిరిగినా మనందరం చచ్చిపోతాం. చంద్రుడు కరెక్ట్గా భూమికి ఎంత డిస్టెన్స్లో ఉంటాడు అనే దాన్ని బట్టే మనకి 4 కాలాలు సంవత్సరానికి, వేసవకాలం, చలికాలం, వర్షాకాలం, ఏమంటారు వసంతకాలం, ఇవన్నీ కాలాలు ఒకదానికొకటి సైకిల్లో తిరుగుతూ ఉంటాయి. చంద్రుడు కొంచెం ముందుకు వచ్చినా అయిపోతాం, వెనక్కి వెళ్ళినా అయిపోతాం. కరెక్టేనా కదా? అంత పక్కాగా ఎవరో శ్రద్ధ పెట్టి ఇక్కడ భూమి ఉండాలి, ఇక్కడ కొండలు ఉండాలి, ఇక్కడ జలపాతాలు ఉండాలి, ఇక్కడ సముద్రాలు ఉండాలి, ఇక్కడ మనిషి బ్రతకాలి, ఇన్ని చెట్లు ఉండాలి, ఇన్ని పూలు ఉండాలి, ఇన్ని కాయలు ఉండాలి, ఇంత ఆహారం ఉండాలి, ఇన్ని రకాల జంతువులు ఉండాలి, ఈ జంతువుకి ఈ స్పెసిఫికేషనే రావాలి కరెక్ట్గా, ఇది చూడడానికి ఎంత అందంగా ఉండాలి అని
ఎవరో ప్లాన్ చేసి మరీ చేసినట్టుగా ఈ విశ్వం అంతా మనకు కనబడుతుంటే దేవుడు లేడు అని అసలు మనం ఆ పదం దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. విశ్వంలోని అందాలన్నీ చూపిస్తే ఎవరికైనా కానీ ఓ మై గాడ్, గాడ్ దేవుడా అని అనాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి, అంతేనా కదా? ఇప్పుడు ఎవడన్నా ఎలా పెడతాలో ఉంచాడు, ఎవడరా ఇల్లు కట్టింది, అసలు ఎవడన్నా కట్టాడు అలా వచ్చేసింది అంటాం. అదే ఒక మంచి అందంగా చూడగానే ఇల్లు ఇలా కడితే అరే కట్టినోళ్ళు భలే కట్టారా ప్లాన్ చేసుకుని, ఇక్కడ ఇలా ఉంది, బయట మొక్కలు ఉన్నాయి, మంచిగా స్టేర్స్ ఉన్నాయి, మంచిగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంటికి అని మనం మాట్లాడుకుంటాం లేదా? భూమి గురించి కూడా మంచి మంచి కలర్స్, మంచి చూడడానికి కళ్ళకి అందంగా ఉండే కలర్స్, మంచిగా ఋతువులు, ఒక పక్కాగా ఎవరో ప్లాన్ చేసి మరీ కట్టినట్టుగా మనకి ఎంత మంచిగా విశ్వం కనబడుతుంటే దానికదే వచ్చేసింది దేవుడు లేడు అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? కరెక్టేనా కదా? అమ్మ అంటే మనందరం తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు, ఒక్క సింగిల్ సెల్ నుంచి ఇంత పెద్ద ఆకారం ఏర్పడింది. సింగిల్ సెల్ అంటే ఒక కంటికి కూడా కనపడదు, మైక్రోస్కోప్లో పెట్టి చూడాలి మనం దాన్ని. ఒక్క సింగిల్ సెల్ నుంచి మనిషికి కంటికి కనబడే 6 అడుగుల ఆకారం వస్తుందంటే అది మిరాకిలా కాదా? అసలు ఏమంటారు, దావీదు గారు ఈ క్రియేషన్ చూసి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము కలిగిన అంటాడు. కీర్తనలు 139 అనుకుంటా. కీర్తనలు 139లో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. ఎంత మాట అంటే చూడండి, 14వ వచనం. అంటే ఎవరు చేయగలరు అది? ఆ ఒక్క కణంలో డివైడ్ అయ్యి ఆ ఒకే ఒక్క కణమే మన హెయిర్ లాగా మారిద్ది, ఆ ఒకే ఒక్క కణమే మన చేతి గోరులాగా మారిద్ది, ఆ ఒకే ఒక్క కణమే మన కంటిలాగా మారిద్ది, ఆ ఒకే ఒక్క కణమే ఎముకలాగా మారిద్ది. ఆ కణానికి ఎలా తెలుసు నేను బాడీలో ఎదిగి బాడీలో ఒక 2 చేతులుంటే ఆ 2 చేతుల్లో ఎడం చేతిలోకి వెళ్ళి ఆ ఎడం చేతిలో 5 వేళ్ళు ఉంటే ఆ 5 వేళ్లలో నేను బొటన వేలికి వెళ్ళి ఆ బొటన వేల్లో ఎముక అవి ఇవి అన్నీ ఉంటే నేను గోరుగానే మారాలి అన్న ఉద్దేశం ఆ ఒక్క కణానికి, ఆ ఒక్క సింగిల్ సెల్కి ఎలా తెలిసింది? దేవుడి ప్రణాళిక కరెక్ట్గా ఎలాగే రావాలి. తల్లికి కూడా తెలీదు. తల్లి ఏమన్నా కడుపులో ఉన్నప్పుడు మనం ఈరోజు నా కొడుక్కి కాలు పెరగాలి, ఈరోజు నా కూతురికి చెయ్యి పెరగాలి, ఈరోజు గుండె రావాలి, ఈరోజు అని చెప్తుందా? చెప్పదు. ఈ సృష్టి కానీ మన ఆకారం కానీ ప్రకృతి కానీ ఈ సృష్టికి పైకి వెళ్ళిపోతే విశ్వం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనాలు. అందుకే దేవుడు ఏమంటాడంటే, దేవుడు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 1:20 దేవుడికి సంబంధించిన లక్షణాలు అంటే దేవుడు ఉన్నాడా, దేవుడు ఎలా ఉంటాడు ఏంటి అని ఆలోచిస్తుంటే ఆయన అంటున్నాడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణాలు అంటే అదృశ్య లక్షణాలు అంటే దేవుడు మనలాగా 2 కాళ్ళు 2 చేతులు వేసుకుని ఉన్నాడు. దేవుడు అనగానే పవర్ అనగా కనబడదు మనకి గతిశక్తి కనబడదు, స్థితిశక్తి కనబడదు, గ్రావిటేషనల్ ఫోర్స్ కనబడదు, ఏ ఫోర్స్ కనబడదు. పవర్, సూపర్ న్యాచురల్ పవర్. ఆయన ఆ పవర్కు ఉండే లక్షణాలు నీకు అర్థం అవ్వాలంటే అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కదా. అవన్నీ చూస్తే వారు నిరుత్తరులై ఉండిరి అన్నట్టు. అక్కడ అంటే ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే దేవుడు లేకపోతే అన్న క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఏమీ లేదంట ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. సృష్టిని చూస్తే, మన మనిషిని చూస్తే, ప్రకృతిని చూస్తే, విశ్వం అంచులను చూస్తే మనకు అర్థమైపోద్ది దేవుడు ఉన్నాడు అన్న విషయం. సడన్గా ఒక బిల్డింగ్ చూపించి ఎవరు లేకుండా దానికదే వచ్చేసింది అది అన్నాం అనుకో, ఏమంటారు? అది ఎలా అవుతుంది? దానికదే ఎవరో ఒకరు వచ్చి కట్టారు అంటానికి నిదర్శనం ఏంటి? ప్లాన్ చేసుకుని ఇక్కడ గోడ చుట్టూ కంచి కట్టినట్టుగా ప్లాన్ చేసుకుని మధ్యలో హౌస్, ప్లాన్ చేసుకుని పంప్ ఎక్కడ ఉండాలి, ప్లాన్ చేసుకుని స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉండాలి, ప్లాన్ చేసుకుని లైట్ ఎక్కడ ఉండాలి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి. అలా ఉంది కాబట్టే ఇల్లు దానికదే రాలేదు, ఎవరో ఒకరు కట్టారని చెప్తాం. అలాగే ప్లాన్ చేసినట్టుగా ఎవరో కావాలని
ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇక్కడ ఇలా ఉంటేనే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుని కట్టినట్టుగా మనకి ఈ విశ్వం కనబడుతుంది, మన ఆకారం కనబడుతుంది. దేవుడు అంటాడు, నేను ఆకాశంలో సూర్యచంద్రులు చేశాను, నక్షత్రాలు చేశాను, కొన్ని కోట్ల కొలదిగా చేశాను నక్షత్రాలని, వాటి మధ్య అంతరిక్ష శక్తులు పెట్టాను, అవన్నీ నువ్వు భూమి మీద చేయగలవా అంటాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఎవడు చేయలేడు, మనిషి ఎవడు చేయలేడు. మనిషి పక్కనుండే చంద్రుడి మీదకి వెళ్ళటానికి 4 ప్రయోగాలు చేస్తే ఒకటి ఫ్లాప్ అవుద్ది, 3 ఫెయిల్ అవుద్ది, ఒకటి సక్సెస్ అవుద్ది. పోనీ పక్కనున్న చంద్రుడి దగ్గరికి వెళ్ళగలిగాం, కానీ పక్కనున్న గ్రహం మీదకి, సూర్యుడి దగ్గరికి, పక్కనుండే గెలాక్సీ దగ్గరికి వెళ్ళాలంటే అలాంటి గెలాక్సీలు ఇంకెన్ని ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు నైట్ పూట మనం చూసామంటే లెక్కట్లేం. మనం భూమి మీద ఉండి చూస్తేనే లెక్కట్లేకపోతున్నాం, మనకి ఇంకా కనబడని ఇంకెన్నో. అవన్నీ చూస్తుంటే దేవుడు ఉన్నాడు. ఒకవేళ దేవుడు లేకపోతే అవన్నీ ఎలా వచ్చాయి? దేవుడు లేకపోతే ఈ విశ్వం ఎలా వచ్చింది? దేవుడు లేకపోతే ఈ విశ్వాన్ని ఇంత అందంగా ఎవరు చేశారు? ఇవన్నీ ప్రశ్నలు. మరి దేవుడు లేడు అని కొంతమంది ఎందుకు అనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లేడు అనే విషయాన్ని ప్రపంచంలో కేవలం 10% కూడా నమ్మట్ల. సరే 20 అనుకోండి, 90% మంది దేవుడు ఉన్నాడని నమ్మితే 10% మంది దేవుడు ఉన్నాడని నమ్మట్ల. సో అక్కడే సరే పోన్లే, ఎక్కువ మంది అనుకుంటే తక్కువ మంది అనుకున్నా నిజమే కదా అనుకుని ఆ 10% అయినా దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు అని మనం ఆలోచించాం అనుకోండి, మనకు రీజన్స్ ఏం కనబడతాయో చెప్పనా? దేవుడు ఉన్నాడు అని చెప్పే మనుషులు చేసే తప్పుల వల్ల వీళ్ళు దేవుడిని తప్పు అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను దేవుడిని నమ్ముతున్నాను అనుకోండి, నేను ఏ పాస్టరో లేకపోతే ఏ పూజారో లేకపోతే ఏదో ఒక దేవుడిని పూజించే వ్యక్తిని. నేను ఏదైనా తప్పులు చేశాను అనుకోండి, జనాలు ఏమంటారు? దేవుడు లేడు అంటారు, నన్ను చూసి దేవుడు లేడు అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని కనుక, ఒరే 5+6 ఎంతరా అన్నాం అనుకో, ఆడు 11 అని చెప్పకుండా 10 అని చెప్పాడు అనుకో, అది వాడు తప్ప అవుద్దా, టెక్స్ట్ బుక్ తప్ప అవుద్దా? ఆడు తప్ప అవుద్ది, టెక్స్ట్ బుక్ తప్ప అవుద్దా? టెక్స్ట్ బుక్లో కరెక్ట్గానే ఉంటుంది. అలాగే దేవుడు చెప్పింది మనిషి ఫాలో అవ్వకపోతే అది మనిషి తప్పు అవుతుంది, కానీ మనుషులు చేసే తప్పులను చూసి దేవుడు లేడు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ తప్పులు చేసే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు అంటే ఏంటి అనేది కరెక్ట్గా అర్థం అవ్వాల. దేవుడు పేరు చెప్పుకొని మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడిని తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడిని నుంచి ఇదే కోరుకుంటాడు, దేవుడిని ఇలాగే ఉండాలని కోరుకుంటాడు, దేవుడిని ఇలా రిస్ట్రిక్ట్ చేసుకోమని కోరుకుంటాడు, దేవుడిని నీ ఆనందాల నుండి దూరంగా ఉండమని కోరుకుంటాడు, దేవుడిని నిన్ను డబ్బులు ఇవ్వమని కోరుకుంటాడు, అది ఇది అని దేవుడిని వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకొని ఇప్పుడు నిజమైన దేవుడు, మనుషులు క్రియేట్ చేసిన దేవుడు అని డివైడ్ చేసుకునే స్థాయికి మనుషులు తీసుకొచ్చారు. ఈ మనుషులు క్రియేట్ చేసిన దేవుడికి ఉండే లక్షణాలు చూసి, ఆ నకిలీ దేవుడిని పాటించే మనుషులను చూసి, వాళ్ళు చేసే తప్పులను చూసి దేవుడు లేడు అనుకునే వాళ్ళే ఆ 10% మంది. అర్థమైందా? సో ముందు మీరేం చేయండి, మనం దేవుడి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం కాబట్టి ప్రతిదీ వినండి. విని ఎక్కడైనా మీకు ఒకవేళ అరే ఇది లాజికల్గా లేదు కదా, అరే ఇది కరెక్ట్గా నాకు తట్టట్లేదు కదా, అరే ఇది కరెక్ట్ అనిపించట్లేదు కదా అని మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అక్కడికక్కడే వాటిని సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఇది మనుషులు చేస్తున్నారు కదా అని ఆ తప్పుని తీసుకెళ్ళి దేవుడికి ఆపాదించొద్దు. అర్థమైందా? దేవుడు లేడు అని చెప్పే ఆ 10% మంది కూడా దేవుణ్ణి ఫాలో అయ్యే మనుషులు చేసిన తప్పుల వల్లే దేవుణ్ణి అలా ఇమాజినేషన్ చేసుకుంటారు, కానీ దేవుడు తప్పు చెప్పడు. దేవుడు చాలా మంది అడిగే క్వశ్చన్లు ఏంటంటే, దేవుడు ఉంటే భూమి మీద ఏమంటారు పేద ధనిక అనే తేడాలు ఎందుకు వచ్చాయి? దేవుడు ఉంటే చాలా మంది చచ్చిపోతున్నారు కదా, ఏం చేస్తున్నాడు? దేవుడు ఉంటే సునామీలు వస్తున్నాయి కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఉంటే చిన్నపిల్లల్ని ఆత్మహత్యలు ఏమంటారు మానభంగాలు చేస్తున్నారు కదా, అత్యాచారాలు చేస్తున్నారు కదా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా కొంతమంది, వాళ్ళందరినీ దేవుడు ఎందుకు కాపాడట్లేదు? ఈ పరిస్థితులన్నీ దేవుడు ఎందుకు నయం చేయట్లేదు అని అడిగే క్వశ్చన్స్ చాలామంది ఉన్నారు. తెలుసుకుందాం, అన్నిటికీ ఆన్సర్స్ నెమ్మదిగా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్. దేవుడు ఎందుకు సాల్వ్ చేయట్లేదు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం, మళ్ళా మెసేజెస్లో బైబిల్ మెసేజ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇవన్నీ దేవుడు క్రియేట్ చేయలేదు.
పేదరికం దానికి ఎవరు క్రియేట్ చేసింది? దేవుడు భూమి మొత్తాన్ని చేసి మనుషుల్ని ఉండమన్నాడే కానీ ఇది నాది ఎక్కువ భూమి నీ తక్కువ భూమి అని బలం ఎక్కువ ఉన్నోడిని బలం తక్కువ ఉన్నోడి దగ్గర నుండి దోచేసుకోమన్నాడా? లేదు కదా. పేద ధనిక, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? అది మాట్లాడుకుంటే ఇంకొంచెం లెంత్ వెళ్ళిపోద్ది, అది తర్వాత మాట్లాడుకుందాం. దేవుడు ఉంటే ఏం చేయట్లేదు, ఇది ఎందుకు ఆపట్లేదు, అది ఎందుకు ఆపట్లేదు, మనుషులు చచ్చిపోకుండా ఎందుకు ఆపట్లేదు, మనుషులకి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈ టాపిక్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు, మరి దేవుడు లేడు అని కొంతమంది ఎందుకు అనుకుంటున్నారు అంటే దేవుణ్ణి నమ్మే జనాలు చేసే తప్పుల వల్ల, వీళ్ళు వాళ్ళకి సరిగ్గా ఆన్సర్స్ చెప్పకపోవడం వల్ల, వీళ్ళు వాళ్ళకి కరెక్ట్గా దేవుడు అంటే ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల జనాలు దేవుడు లేడు అని అనుకుంటున్నారు. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నైట్ అయితే నైట్, పగలైతే పగలు, మీరు ఒకసారి ఈ విశ్వం గురించి ఆలోచించండి. విశ్వానికి సంబంధించిన వీడియోస్ చూడండి. ఒకసారి సోలార్ ప్లానెట్ గురించి, మన సోలార్ సిస్టమ్ గురించి చూడండి, ప్లానెట్స్ చూడండి, మన భూమి మీద ఉండే అందాలు చూడండి, భూమి మీద రకరకాల మంచి మంచి ప్లేసెస్ అవన్నీ చూడండి. నైట్ అయితే ఆకాశంలో నక్షత్రాలను చూడండి. దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయండి. అవన్నీ చూసిన తర్వాత కూడా అన్ని రకాల అందమైన పువ్వులు, కాయలు, మొక్కలు, అవి ఇవి ఇవన్నీ చూసిన తర్వాత కూడా దేవుడు లేడు అని మీకు అనిపిస్తే, అలా రుచి చూసి తెలుసుకున్న తర్వాత కూడా ఇవి వాటికయ్యే వచ్చేసాయి, ఎవరు ప్లాన్ చేసి వీటిని చేయలేదు అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు దేవుడి గురించి తెలుసుకోవడం మానేసేయండి. కానీ విశ్వాన్ని చూసిన ప్రతి ఒక్కడికి దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా మనసులో అనిపించింది కాబట్టే ఇవాళ 100కి ప్రపంచంలో 850 కోట్ల మంది ఉంటే అందులో 90% కన్నా ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్మని ఆ 10% మంది కూడా దేవుడు అంటే ఒక పవర్ అని మేము ఒప్పుకుంటాం, కానీ ఆ దేవుడు అనగానే మనుషులు పూజించే గుళ్ళో ఉంటాడు, 6 అడుగుల ఆకారం ఉంటుంది, పవర్స్ ఉంటాయి, ఈ విషయాన్ని నమ్మరు. అంటే మనుషులు చేసిన తప్పుల్ని బట్టి దేవుడిని నమ్మని వాళ్ళే కానీ విశ్వాన్ని చేసిన పవర్ ఒకటి ఉంది, విశ్వాన్ని క్రియేట్ చేసిన ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది, ప్లాన్ చేసి మరి అందంగా వీటన్నిటిని చేసింది అనేది, మన ఆకారం అనేది 9 నెలల్లో మనం ఒక మనిషి పుట్టడం అనేది, కనబడని ఒక సింగిల్ సెల్ నుంచి కనబడేంత 6 అడుగుల ఆకారం రావడం అనేది, మనం ఫ్రూట్ తింటే లేకపోతే కాయ తింటే మొక్క అనేది ఎలా పెరిగింది? మట్టి నుండి, సూర్యరశ్మి నుండి, వాటి నుండి తిరిగి వచ్చే పంటను మనం తినటం వల్ల మన బాడీ పెరగడం అనేది ఇంకో మిరాకిల్. ప్రతిదీ మిరాకిలే. అసలు ఆకాశం నుండి వర్షం పడడం ఒక మిరాకిల్, పొద్దున్నే సూర్యుడు రావడం ఒక మిరాకిల్, ఆ సూర్యుడు వచ్చేటప్పుడు అందాలు చూడండి, వచ్చేటప్పుడు సూర్యోదయం అందంగా ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు సూర్యాస్తమయం అందంగా ఉంటుంది, నైట్ చంద్రుడు అందంగా ఉంటాడు. ఇవన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేసి ఇలాగే ఉండాలి అని దేవుడు పెట్టాడు మనల్ని ఏదో ఒక గ్లోబులో పెట్టినట్టుగా అనే విషయం ప్రశాంతంగా ఆలోచించిన ఎవరికైనా అర్థమవుతుంది. ఇంకా మీకు అర్థమైపోతే, ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఈ కింద మా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ రెఫరెన్స్ చదివి క్లోజ్ చేసుకుందాం. కీర్తనలు ఇందాక చదివిన రెఫరెన్సే. దేవుడు ఆకాశము నుండి వివేకము కలిగి, పైనుండి 1వ వచనం నుండి చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎందుకు అనుకుంటారంట? దేవుడు లేడు అనేది వచ్చేసింది అనుకో, సింపుల్గా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెడు కార్యాలు చేయొచ్చు, సమాధానం చెప్పాల్సిన పనే ఉండదు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఎవరో ఒకరిని చంపేస్తాడు, ఒక మృగం ఇంకో మృగాన్ని చంపుతుంది కదా అని ఉదాహరణ చెప్తాడు. ఎందుకు? తను తప్పు చెయ్యడానికి దేవుడు లేడు అని తన మనసును తాను మోసపుచ్చుకుంటున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి ఒకసారి ఆకాశం వెంక చూడండి, ఆయన అదృశ్య లక్షణాలు కనపడితే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు నిరుత్తరులే ఉండిరి. అంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు అనేలాగా దేవుడి క్రియేషన్ అనేది ఉంది. వివేకం కలిగి వెతకండి దేవుణ్ణి, దేవుడు ఉన్నాడు అనేది మీకు బోధపడుద్ది. ఇక్కడ ఇంకొక విషయం కొంతమంది అడుగుతారు, ఏమనంటే
దేవుణ్ణి మరి మేము ఒక రూపంలో ఆలోచించట్లేదు, కానీ మంచి చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు దేవుళ్ళు లేడంటున్నారు కదా, మంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, దేవుణ్ణి నమ్మకుండా అనేవాళ్ళు ఉంటారు. బ్రదర్, ఇందాక నేను చెప్పినట్టే వాళ్ళు కూడా మనుషులు ఏదైతే నకిలీ దేవుణ్ణి క్రియేట్ చేశారో ఆ దేవుణ్ణి నమ్మట్లేదు. వాళ్ళు దేవుడే చెప్పాడు, లేని వాడికి దేవుణ్ణి కొంతమంది అడుగుతారంట వచ్చి, మేమెప్పుడు నీకు బట్టలు ఇచ్చాము, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాము అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు వాళ్ళతో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక గొంటిని మీరు నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే 6 అడుగుల ఆకారం ఒక చోటే ఉంటాడని కాదు. చూడండి, ఎవరైతే 6 అడుగుల ఆకారం ఒక చోటే ఉంటాడు, పవర్స్ ఉంటాయి, ఆయన్ని మనం ఏమంటారు డబ్బులు ఇచ్చి కానుకలు ఇచ్చి మన ఇష్టం వచ్చింది చేయించుకోవచ్చు ఆయన చేత, ఆయనకి మనం పూజ చేసి ఆయనకి పాటలు పాడి ఆయన ఇది చేస్తే చాలు ఆయన మనకు కావాల్సిందంతా చేస్తాడని భ్రమపడుతున్నారో వాళ్ళ గురించి చెబుతూ, లేని వాడికి సహాయం చేస్తున్నాడంటే వాడు దేవుడు అన్న పదం అన్న పేరు పెట్టకపోయినా నిజంగా దేవుడిని వాడు కొలుస్తున్నట్టే, నిజమైన దేవుడిని వాడు వెతుకుతున్నట్టే లెక్క. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు లేడు అనేవాళ్ళు ఎందుకు దేవుడు లేడు అని అంటున్నారంటే, దేవుడు ఉన్నాడు అని చెప్పి మనుషులు తప్పులు చేస్తున్నారు, అందువల్ల వాళ్ళని చూసి దేవుడి మీద నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళే. కానీ విశ్వాన్ని చూసి, క్రియేషన్ను చూసి, ఇంత అందమైన ప్రకృతిని చూసి దేవుడు లేడు అని ఎవరికి కూడా అనే దేవుడు లేడు అనే మాట ఎవరి నోటెమ్మట కూడా రాదు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది. మన లైఫ్ కూడా చాలా ఈజీ కాదు. దేవుడు లేడు అని ఏమంటారు, దేవుడు లేడు అని అనుకోవటం వల్లే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పింది అదే. ఏంటంటే అది దేవుడు లేడు భూమి మీద, నాకు అసలు ఏ హోపు లేదు, నాకున్న సమస్యల్ని ఎవడో తీర్చలేడు, నేను చచ్చిపోవడం ఒక్కటే నాకు దారి అనుకుంటున్నారు జనాలు. ఒకసారి ఆలోచించండి, మన లైఫ్ అనేది దేవుడు ఎంతగా పక్కాగా ప్లాన్ చేస్తే మనకి లైఫ్ వస్తుందో ఆలోచించండి. తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల శుక్రకణాలు ప్రవేశపెట్టబడతాయి, కానీ ఒకే ఒక్కటి ఆకారం ధరించుకుని ఉంటుంది. అది మిరాకిల్ కాదా చెప్పండి? మనం మాత్రమే ఎంత మిరాకిలో చూడండి, తల్లికి కొన్ని వందల కోట్ల శుక్రకణాల్లో ఒకే ఒక్క దానికి శరీరం వస్తుంటే ఆ ఒకే ఒక్కటే మనం. కొన్ని కోట్ల గ్రహాలు, కోట్ల నక్షత్రాలు ఉంటే వాటిల్లో ఒకే ఒక్క దాంట్లో జీవం ఉంటే అదే భూమి. ఇన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చేయండి, వాటన్నింటిలో నీకు ఛాన్స్ దొరికింది అంటే దేవుడు నీ మీద ప్రణాళిక కలిగి, నీ మీద ప్రేమతో నిన్ను కావాలని ఆ ప్లేస్లో పెట్టాడు, ఆకారాన్ని ఇచ్చాడు, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు. దేవుడి గురించి తెలుసుకొని మంచిగా బ్రతకాలే కానీ దేవుడు లేడు అనుకొని మన లైఫ్ని మనం ఎండ్ చేసుకోవడం, దేవుడు లేడు అనుకొని పాపం చేయడానికి మనల్ని మనం ప్రేరేపించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా దేవుడి గురించి అనేక విషయాలు ఉన్నాయి చర్చించుకోవడానికి. ఒక్కొక్కటిగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, ఒకవేళ దేవుడు ఉంటే నిజంగా ఆ దేవుడు ఎందుకని మనకి కనబడట్లేదు, ఎందుకని మన ఇది చేయట్లేదు, అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, నిజమైన దేవుడు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, కొన్ని క్వశ్చన్లు వేసుకున్నాం. దేవుడు ఉంటే సునామీలు ఎందుకు ఆపట్లేదు, జనాలు చచ్చిపోతుంటే వాళ్ళని ఎందుకు ఆపట్లేదు, తప్పులు చేస్తుంటే వాళ్ళని ఎందుకు ఆపట్లేదు, జనాలను ఎందుకు కాపాడట్లేదు, ఇలాంటి విషయాన్ని నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మీరున్నారు అని మాకు ధైర్యాన్ని ఇచ్చి మీ యొక్క జాడను తెలిపే ప్రతి అంశాన్ని రోజు మేము చూసే ప్రకృతిలో పెట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రకృతిలో చూసే ప్రతి వస్తువుని బట్టి కూడా తండ్రి
మీ యొక్క ఉనికి, మీ యొక్క దైవత్వం మాకు తెలుస్తుంది తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని మర్చిపోకుండా, మేము చెడు మార్గంలోనికి వెళ్లకుండా, మీరు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచిగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, నిన్ను వెతికే ప్రతి బిడ్డకి కూడా తండ్రి మంచి ఆలోచనల్ని, మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని, మా అందరికీ తోడుండి మరలా మీ గురించి అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి సహాయం దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.